ఖచ్చితంగా దేవా ఈరోజు నువ్వు మాట్లాడాల్సిందే ప్రభా, నేనేం తప్పు చేశా, నేనేం పొరపాటు చేశా, నేను కరెక్ట్ పాటిస్తున్నాను, నువ్వు చెప్పింది చెప్పినట్టు ఆదివారానికి వస్తున్నాను, నువ్వు చెప్పినట్టు కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తాను, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాను కదా ప్రభా, అయినా ఎందుకు ప్రభా, ఎందుకు నాకు జరగట్లేదు అని అంటే కారణం ఏంటి అంటే వారిని ఒకరు మోసం చేస్తున్నారన్న సంగతి అర్థం కావట్లేదు. ఎవరు మోసం చేస్తున్నారు? సాతానని చెప్పకండి. ఎవరు మోసం చేస్తున్నారు? వారి హృదయమే వారిని మోసం చేస్తుంది. అందుకే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తుంది. ఏంటి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, రోగం ఉంది దానికి, మంచిని గ్రహించదు. అది ఎప్పుడు కూడా హృదయము చెడిపోయిన స్థితిలో ఉంది కాబట్టే, చెడిపోయిన స్థితి కాబట్టే విత్తనం వేసినా అది రాతి నేల మీద పడిన విత్తనంలా అయిపోతుంది.